ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మనకి బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కోసం ఫార్ములాస్ డిస్కస్ చేసాం, అలానే ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్కి వచ్చేసరికి మనకి సెకండ్ కేస్ బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ from the ground. సో ఇది మనకి సెకండ్ కండిషన్. ఆల్రెడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఈ టాపిక్ కోసం మనం డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ అనేది మనం 2 parts కింద డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అంతా థియరీ చెప్తాను, దాని తర్వాత మనకు వచ్చేది దీని మీద ఉండే ఇంపార్టెంట్ ఫార్ములాస్, అలానే షార్ట్ కట్ ఫార్ములాస్ కూడా మనం డెరైవ్ చేసుకుందాం ఒక్క ఫార్ములాస్. ఆ తర్వాత వచ్చేసరికి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ థియరీ పార్ట్ మాత్రం మనకు 2 parts కింద ఉంటుంది. ఓకేనా, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో మళ్ళీ. సో ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో కన్సిడర్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ with some initial velocity small u from the ground, then the body reaches to some maximum height and falls down to the ground. Falls down on the ground. సో మనకి ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ గా ఈ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీ కన్సిడర్ మొత్తం టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు అంతా కూడా ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు పేరా నేను రాశానో అదంతా కూడా మైండ్ లో మనకి గుర్తుండాలి. సో అక్కడ వాడు చెప్తుంది ఏంటంటే, ఒక బాడీ తీసుకోమన్నాడు. ఓకేనా, ఏదో ఒక బాల్ ఏదో కన్సిడర్ చేద్దాం. సో గ్రౌండ్ మీద నుండి మీరు అప్వర్డ్ ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా విత్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ దీనికి మనకి అప్లై చేస్తే మనం త్రో చేయాలి ఎయిర్లోకి. సో అగైనెస్ట్ ఆల్రెడీ నేను కన్వెన్షన్ సింబల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ మనం మోషన్ అండర్ గ్రావిటీ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు యాక్సలరేషన్ అన్నది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ అవుతుందని చెప్పారు. సో సైన్ కన్వెన్షన్స్ ఏం చేసాం, మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి +g అని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం అప్పర్ ప్రొజెక్షన్ చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేది ఇప్పుడు సైన్ కన్వెన్షన్ -g అని కన్సిడర్ చేయాలి. సో వాడు ఇచ్చిన ఇప్పుడు థియరీ ప్రకారంగా మనం ఏం చెప్తున్నా, నేను విత్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ u ఫ్రమ్ ద గ్రౌండ్ మీద నుండి సమ్ ఇనిషియల్ వెలాసిటీ u తో మనం అప్లై చేసి త్రో చేస్తున్నాం మనం ఎయిర్లోకి. సో మనం అన్నప్పుడు బాడీ ఏమవుతుంది, ఒక సర్టెన్ హైట్ వరకు మనకి ట్రావెల్ చేసిన తర్వాత అది మ్యాక్సిమం హైట్ అంటాం ఈ పాయింట్. సో అక్కడ నుండి ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. సో ఆ పాయింట్ నుండి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అగైన్ డ్యూ టు గ్రావిటీ అగైన్ ఇట్ ఫాల్స్ బ్యాక్ టు ద ఎర్త్. సో మళ్ళీ సేమ్ ఈ షేప్ అన్నది మనకి ఆ బాడీ అన్నది దాని యొక్క ప్రొజెక్షన్ అన్నది మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మళ్ళీ అగైన్ గ్రౌండ్ కి రీచ్ అవుతుంది కాబట్టి ఫైనల్ C పాయింట్ కి రీచ్ అవుతుంది అనమాట. సో దాని యొక్క ట్రాజెక్టరీ అప్పర్ బాడీ యొక్క ట్రాజెక్టరీ అన్నది మనం డ్రా చేసాం. సో ఈ విధంగా టాపిక్ అంతా మనం డిస్కస్ చేసేటప్పుడు ఏదైతే నేను ఇప్పుడు పేరా రాశానో అదంతా గుర్తు పెట్టుకొని మనం ఫార్ములాస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ డిస్కస్ చేయాలి. సో A నుండి Bకి వెళ్ళేటప్పుడు నేను ఒక మ్యాక్సిమం హైట్ రీచ్ అవుద్ది అన్నాను కదా. సో ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ H అని కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏవైతే నేను ఇక్కడ వాల్యూస్ రాశానో ఓకేనా, అవన్నీ కన్సిడర్ చేసి మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డెవలప్ చేద్దాం. ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆన్ ఏ స్ట్రైట్ హారిజాంటల్ ప్లేన్ లో మనం ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేసాం కదా. సో ఈ పర్టికులర్ గా బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ కి మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏమవుతాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి v = u + at ఉంది కదా. సో ఇది దేనికి కన్వర్ట్ అయిపోద్ది. సో మనకి ఇక్కడ u అనే వెలాసిటీతో మీరు అప్లై చేసి త్రో చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక పర్టికులర్ టైం ఇంటర్వల్ దగ్గర ఉండే వెలాసిటీ మనం ఫైనల్ వెలాసిటీ అనుకుంటాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ D అనే పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే v అప్పర్ బాడీకి ఏమైపోతుంది, ఇప్పుడు v u, a becomes -g into t.
అంటే ఈ టైంకి ఇక్కడ డి అనే పాయింట్కి రీచ్ అవుతుందని నేను కన్సిడర్ చేస్తున్నాను. అలానే నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఈ ఫార్ములా ఏమవుతుంది మనకి, ఈ డి అనే పాయింట్ రీచ్ అయ్యేసరికి సమ్ డిస్టెన్స్ స్మాల్ హెచ్ అన్నది ట్రావెల్ చేసిందని నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఎస్ బికమ్స్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది యూ, అలానే అగైన్ టైం ఇక్కడ ఆల్రెడీ డి అనే పాయింట్ రీచ్ అయ్యేసరికి టీ అనే టైం ఉంది. అగైన్ ఏ అన్నది మనకి మైనస్ జీ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో హాఫ్ జీ టీ స్క్వేర్. సో సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా మనకి అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి మనకి, బీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. సో ఈ ఫార్ములా మనకి ఏమవుతుంది, మనకి బీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఎందుకంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మైనస్ జీ కాబట్టి 2g, హైట్ అంటే ఇక్కడ h. సో v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2gh. నెక్స్ట్ ఫోర్త్ వన్, డిస్టెన్స్ ట్రావెల్ అండ్ సెకండ్ ఏమవుతుంది, u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2 ఆర్ 2n మైనస్ 1/2 ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, మనకి h డిస్టెన్స్ ట్రావెల్ అండ్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు u మైనస్ g ఇంటూ n మైనస్ 1/2. సో ఈ 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా మనం ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా ఈ ఫార్ములాస్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఆల్రెడీ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం హైట్ అనేసి, అలానే టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, సో వెలాసిటీ అంటే పర్టికులర్ టైం దగ్గర, ఓకేనా. అలానే మనకి వేరియస్ కేసెస్ కూడా ఉన్నాయి, వాటి కోసం స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ ఇప్పుడు మనం ప్రీవియస్ కేసు లో మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డిస్కస్ చేస్తాం కదా వెర్టికల్ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీకి. సో ఇందులో కొన్ని సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి, ఓకేనా. వాటి కోసం డిఫరెంట్ ఫార్ములాస్ గట్టా మనం మ్యాక్స్ హైట్, అలానే టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఓకేనా, వెలాసిటీ అంటే గివెన్ టైం, ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాక్స్ హైట్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేద్దాం. మ్యాక్స్ హైట్, so consider a body thrown with some velocity u from A to B, A to B, and body reaches a certain height. Body reaches a certain height, capital H. సో మనం ఇప్పుడు ఒక బాడీ తీసుకున్నాం, ఆ బాడీ అనేది విత్ సమ్ వెలాసిటీ u అనే వెలాసిటీ అప్లై చేశాక B అనే పాయింట్ ని రీచ్ అయింది. ఆ BA మనకి మ్యాక్సిమం అది బాడీ అనేది ఎయిర్ లోపల ఎగైన్స్ట్ గ్రావిటీ ట్రావెల్ చేసి హైయెస్ట్ పాయింట్ అనుకోండి, ఓకేనా. సో హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు, ఓకేనా, సో అక్కడ హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు ఆ బాడీ అనేది ఎగైన్స్ట్ గ్రావిటీ ట్రావెల్ చేయడం వల్ల సో కొంత హైట్ వరకు వెళ్ళిన తర్వాత బాడీ యొక్క వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ టు రీచ్ పాయింట్ బి అన్నది మనకి 0 ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏదైనా ఎగైన్స్ట్ గ్రావిటీ త్రో చేసిన ఆబ్జెక్ట్ అట్మాస్ఫియర్ లో మనకు కొంత డిస్టెన్స్ వెళ్ళినంత వరకు కూడా దాని మీద ఎయిర్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఎయిర్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ బాడీ మీద ఎయిర్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తున్నాడు, అది కొంత హైట్ వరకు అది రీచ్ అయిన తర్వాత దాని యొక్క స్పీడ్ రెడ్యూస్ అయిపోద్ది. అలా గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతూ వచ్చి ఓ పర్టికులర్ పాయింట్ దగ్గర అది 0 అయిపోతుంది అనమాట. సో ఆ పాయింట్ ఎక్కడైతే ఆ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతూ 0 అనే వెలాసిటీ ఎప్పుడైతే అటైన్ చేస్తుందో అది మనకి గ్రౌండ్ నుండి ఆ బాడీ రీచ్ అయిన మ్యాక్సిమం హైట్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మ్యాక్సిమం హైట్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఫ్రమ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as అనే ఫార్ములా. సో ఇందులో ఫైనల్ వెలాసిటీ ఏమైంది మనకి 0 మైనస్ యూ స్క్వేర్. ఆల్రెడీ ఇనిషియల్ వెలాసిటీ ఏ నుండి కదా b కి మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. ఇనిషియల్ వెలాసిటీ u ఉంది, తర్వాత 2 ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మనకి ఆల్రెడీ మనం కన్సిడర్ చేస్తుంది మైనస్ g. సో మైనస్ జీ కన్సిడర్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, అప్పర్ డైరెక్షన్ లో మనకి పాజిటివ్ లో ఉంది కాబట్టి y యాక్సిస్ లో నేను డిస్ప్లేస్మెంట్ ని నేను పాజిటివ్ h కింద కన్సిడర్ చేస్తాను. సో క్యాపిటల్ H. సో ఇప్పుడు మనకి మైనస్ యూ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు మైనస్ 2g క్యాపిటల్ H. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే h ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 2g.
ఈ ఫార్ములా అన్నది మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్. ఏదైతే బాడీ మనకి మ్యాక్సిమం హైట్ ఏదైతే రీచ్ అవుతుందో ఆ బాడీ యొక్క మ్యాక్సిమం హైట్ ఫార్ములా u²/2g అన్నది మన ప్రాబ్లమ్స్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. మ్యాక్సిమం హైట్ ఫార్ములా మనం డిస్కస్ చేసాం కదా, h u²/2g వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫార్ములా, వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఆన్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఈ ఫార్ములా మనం ఎందుకు డిస్కస్ చేస్తామంటే, యాక్చువల్లీ థియరీ కాన్సెప్ట్. ఈ ఫార్ములా ఎందుకు మనకు అవసరం అంటే, థియరీ కాన్సెప్ట్ మీద సమ్స్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనకి ఒక పర్టికులర్ హార్జెంటల్ ప్లేన్ మీద, ఇది ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా ఒక పర్టికులర్ హార్జెంటల్ ప్లేన్ మీద వెలాసిటీస్ ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ సేమ్ గానే ఉంటాయి అని ప్రూవ్ చేయడానికి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అందుకే ఇక్కడ నేను ఏమన్నాను, వెలాసిటీ ఆఫ్ బాడీ ఆన్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అని చెప్పాను. అంటే మనం ఇప్పుడు కన్సిడర్ a body falls freely from point D and reaches ground with final velocity v. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ థియరీ పార్ట్ రాసిన తర్వాత చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు ఒక బాడీ అన్నది మనకి వెలాసిటీ ఆఫ్ బాడీ అండ్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఆల్రెడీ ఇందాక నేను మ్యాక్సిమం హైట్ చేస్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఇక్కడ రిలేట్ చేయండి. ఏ అనే పాయింట్ నుండి బాడీ ఇనీషియల్ వెలాసిటీ u అన్నది అప్లై చేసి నేను త్రో చేస్తే ఆ బాడీ ఎగెన్స్ట్ గ్రావిటీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక సర్టెన్ హైట్ వరకు రీచ్ అయిన తర్వాత ఎక్కడైతే దాని యొక్క వెలాసిటీ 0 అయిపోద్దో ఆ పాయింట్ మనకు టోటల్ గా మ్యాక్సిమం హైట్ ఎంత అయితే మనకి రీచ్ అవుతుందో అని మనకు ఆ బాడీ యొక్క మ్యాక్సిమం హైట్ ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఆ పాయింట్ బి అండ్ డి కూడా సేమ్ పాయింట్ హార్జెంటల్ ప్లేన్ మీద ఉన్నది అనుకోండి. సో ఇప్పుడు ఆ బాడీ మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత దాని వెలాసిటీ 0 అయిపోయింది అనేసి మనం ఇప్పుడే కన్సిడర్ చేసాం. సో బి దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుందో డి దగ్గర కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. సో డి అనే పాయింట్ నుండి మళ్ళీ అగైన్ గ్రౌండ్ కి రీచ్ అవుతున్న ప్రాసెస్ లో సి అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు ఎంత వెలాసిటీతో మనకి ట్రావెల్ చేసి గ్రౌండ్ కి స్ట్రైక్ అయింది అన్నది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో ఆ క్యాలిక్యులేట్ చేసినప్పుడు సి దగ్గర ఎంత వెలాసిటీ అన్నది వస్తుందో ఆ సి దగ్గర వచ్చే వెలాసిటీ అన్నది ఏ దగ్గర ఉండే వెలాసిటీకి ఈక్వల్ అవుతుందా లేదా అన్నదే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. అది మనకి ఈక్వేట్ చేసాం అనుకోండి, ఇన్ కేస్ ఇప్పుడు నేను డెరైవ్ చేస్తున్నప్పుడు రెండు ఈక్వల్ గా వచ్చాయి అనుకోండి వెలాసిటీస్, దాన్ని బట్టి మనం ఏం ప్రూవ్ చేయబోతున్నాం అంటే, ఇప్పుడు కూడా ఏదైనా బాడీ అనేది ఎయిర్ లో ఉన్నప్పుడు ఒక సేమ్ హార్జెంటల్ ప్లేన్ మీద మనకి స్పీడ్ ఆఫ్ ద బాడీ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ ద బాడీ ఎప్పుడు కూడా మనకి సేమ్ గానే ఉంటుంది. సమ్స్ లో మనం ఎప్పుడైనా చేసినప్పుడు అది ఎక్కడ వెలాసిటీస్ క్యాలిక్యులేట్ చేయమంటాడో ఈ పర్టికులర్ ట్రాజెక్టరీలో మనకు తెలియదు. సో ఒక సేమ్ హార్జెంటల్ ప్లేన్ మీద కూడా మనం ఎప్పుడైనా వెలాసిటీస్ అన్నోన్స్ కింద మనకు ఉన్నాయి అంటే, ఒక దగ్గర నోన్ తెలిసినా సరే, అసెంట్ లో నోన్ వాల్యూ తెలిసినా సరే, డిసెంట్ లో మనం ఈజీగా ఆ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా మీకు అసెంట్ డిసెంట్ తెలియదు, నేను ఆ వర్డ్స్ వాడేసాను. ఫర్దర్ టోటల్ వీడియో మీరు చూసినట్టయితే మీకు అసెంట్ కి డిసెంట్ కి కూడా మీనింగ్ అర్థం అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మీరు రీకాల్ చేసుకోవచ్చు ఈ టాపిక్ ని. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఫ్రమ్ పాయింట్ డి టు సి మాత్రమే ఫస్ట్ ఇప్పుడు అప్లై చేయండి. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా నేను ఒకే డయాగ్రామ్ లో నేను ఇండికేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంక రబ్ చేద్దాం. ఇది అవసరం లేదు, ప్రెజెంట్ అయితే ఇది అవసరం లేదు. సో ఇప్పుడు ప్రతిదీ ఒకే డయాగ్రామ్ లో చెప్తున్నాను కాబట్టి, సో నేను ఇక్కడ ఏదైతే కన్సిడర్ చేస్తాను, ఏ పాయింట్స్ కన్సిడర్ చేస్తాను అవి మాత్రమే అబ్జర్వ్ చేయండి. సో పాయింట్స్ డి టు సి మీరు చూసినట్టయితే, సో ఇప్పుడు మనకి v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as ఫార్ములా వాడుతున్నాను. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2s. సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ సి అనే పాయింట్ దగ్గరికి వస్తున్నప్పుడు ఫైనల్ వెలాసిటీ v అన్నది ఉంటుంది కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు పాయింట్ డి దగ్గర ఏదైతే పాయింట్ బి దగ్గర ఉండే వెలాసిటీ ఉంటుందో, అంటే ఆల్రెడీ మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత దానికి వెలాసిటీ 0 అవుతుంది అని చెప్పాను. సో అక్కడ డి అనే పాయింట్ దగ్గర కూడా ఇనిషియల్ వెలాసిటీ 0.
2 ఇంటూ డి టు సి వస్తున్నట్టు ఇది ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ లో ఉంటది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ పర్టికులర్ కండిషన్ కి ప్లస్ జీ అవుతుంది. సో జీ ఇంటూ ఎస్ వాల్యూ ఏమవుతుంది మనకి డి టు సి సేమ్ మ్యాక్సిమం హైట్ క్యాపిటల్ హెచ్ కదా. సో ఇప్పుడు మనకి వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2g ఇంటూ హెచ్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీలో మనకి ఇందాకే మ్యాక్సిమం హైట్ ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం యూ స్క్వేర్ బై 2g. సో 2g క్యాన్సిల్ ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసాం హెచ్ ఈక్వల్స్ యూ స్క్వేర్ బై 2g. సో హెచ్ వాల్యూలో యూ స్క్వేర్ బై 2g సబ్స్టిట్యూట్ చేసాం. 2g క్యాన్సిల్ అయిపోతే బి స్క్వేర్ యూ స్క్వేర్ ఉంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్స్ టు యూ. సో మనం ఇందాక ఏదైతే మనం డిస్కస్ చేసాము ఇనిషియల్ గా కాన్సెప్ట్ స్టార్టింగ్ లో అదే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ లో మనకు వచ్చింది. సో స్పీడ్ ఆఫ్ ద బాడీ ఏదైతే మనం ప్రొజెక్ట్ చేస్తున్న వెలాసిటీ ఎంతైతే ఉంటుందో మళ్ళీ అదే పాయింట్ కి మళ్ళీ ట్రావెల్ చేస్తున్నప్పుడు అంతే వెలాసిటీతో మనకి ట్రావెల్ చేస్తుంది. సో అంటే సి అనే పాయింట్ కి వస్తున్నప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంతైతే మనకు ఉందో సేమ్ మనకి సి అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు కూడా అంతే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అనేసి ఈ కాన్సెప్ట్ నుండి మనం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫార్ములా డెరైవ్ చేద్దాం. థర్డ్ వన్, time of ascent. So TA. So time of ascent ante the time taken by the body projected body to reach maximum height in the just maximum height is called time of ascent. Okay, దీన్ని మనం TA తో డినోట్ చేస్తాం. సో దీనికి ఒక ఫార్ములా మనం డెరైవ్ చేయాలి TA ఏం వస్తుంది అనేసి. సో మనం ఇప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏం చెప్పాడు, టైం టేకెన్ బై ద బాడీ ప్రొజెక్టెడ్ బాడీ టు రీచ్ మ్యాక్స్ హైట్ అని చెప్పుకున్నాం. సో ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు బాడీ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఏ నుండి బికి వెళ్లే టైం ఇంటర్వెల్ ని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం మనం. సో ఏ నుండి బికి ఎందుకు తీసుకున్నాం అంటే బి అనే పాయింట్ దగ్గరే కదా వెలాసిటీ ఆఫ్ ద బాడీ మనకి డిక్రీజ్ అవుతూ గ్రాడ్యువల్ గా జీరో అయ్యింది. ఆ పాయింట్ ఎప్పుడైతే వస్తుందో మన గ్రౌండ్ నుండి మనకి ఎంత హైట్ అయితే రీచ్ అయిందో ఆ బాడీ యొక్క హైట్ ని మ్యాక్స్ హైట్ అని మనం కన్సిడర్ చేసాం. సో బి అనే పాయింట్ దగ్గరే కదా మ్యాక్స్ హైట్ రీచ్ అయింది. సో ఆ పాయింట్ కి రీచ్ అవడానికి ఎంత టైం పట్టిందో ఆ టైం ఇంటర్వల్ మనం టైమ్ ఆఫ్ అసెంట్ అన్నాం. సో ఫ్రమ్ ఏ టు బి చూడండి, ఏ టు బి చూసినట్టయితే v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ అనే ఫార్ములా మనం కన్సిడర్ చేద్దాం. సో v ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ ఆల్రెడీ ఇందాకే మనం క్యాలిక్యులేట్ చేసామంటే ఇంక డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ బీకి రీచ్ అవుతున్నప్పుడు అంతా జీరో. ఇనిషియల్ వెలాసిటీ యూ ప్లస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ దేనికి ఈక్వల్ అవుతుంది -g. అలానే టైం అన్నది దేనికి ఈక్వల్ అవుతుంది టైం ఇంటర్వల్ టైమ్ ఆఫ్ అసెంట్ TA కి ఈక్వల్ అవుతుంది. సో మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు u మైనస్ gTA. సో మైనస్ gTA ఇటు వచ్చేస్తే ప్లస్ gTA ఈజ్ ఈక్వల్స్ టు u. సో TA టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా ఏమొచ్చింది మనకి u బై g. ఓకే, సో టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా ఏంటంటే ఇనిషియల్ వెలాసిటీ బై యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, నెక్స్ట్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. ఫోర్త్ వన్, టైమ్ ఆఫ్ డెసెంట్ TD తో మనం డినోట్ చేస్తాం. సో ద టైమ్ టేకెన్ బై ద బాడీ to reach point of projection from maximum height is called time of descent TD. సో దీని డెఫినేషన్ ఏంటంటే మనకి టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అన్నాడు కదా. సో డి అనే పాయింట్ ఆల్రెడీ మాక్సిమం ఏ నుండి బికి వెళ్తున్నాడు టైమ్ ఆఫ్ అసెంట్ అన్నాం. సో మాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత వెలాసిటీ జీరో అయిన తర్వాత మళ్ళీ డ్యూ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్ వల్ల మనకి మళ్ళీ ఆ బాడీ అనేది గ్రౌండ్ కి రీచ్ అవుతుందని మనకి ఆల్రెడీ తెలుసు. సో మనకి డి అనే పాయింట్ దగ్గర అగైన్ మళ్ళీ మనం ఇనిషియల్ వెలాసిటీ జీరో అని కన్సిడర్ చేద్దాం. మళ్ళీ డి నుండి సికి వెళ్ళే పాయింట్ ఏదైతే ఉందో
ఆ టైం ఇంటర్వెల్ని మనం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఆ పర్టికులర్ టైం ఇంటర్వెల్ డి నుండి సికి వెళ్ళే టైం ఇంటర్వెల్. సో ఇక్కడికి వచ్చేసరికి టీ ఈజ్ ఈక్వల్స్ టు టీడీ అవుతుంది ఈ సి అనే పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు. సో ఫ్రమ్ డి టు సి చూసినట్టయితే డైరెక్ట్ గా మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీ టీ స్క్వేర్ ఉంది కదా, సో ఇక్కడ మనం టీడీ స్క్వేర్ అని రాద్దాం. సో మ్యాక్సిమం హైట్ మనకి హెచ్ ఆల్రెడీ ఉంది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీ ఇంటూ టీడీ స్క్వేర్ ఉంది కదా. సో టైమ్ ఆఫ్ డెసెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అలా వచ్చాడు. సో టోటల్ గా ఆల్రెడీ హెచ్ వాల్యూ మనం ఇందాక ఏం డిస్కస్ చేసాం, యూ స్క్వేర్ బై 2g అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, g బై 2 ఇంటూ టీడీ స్క్వేర్. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు g ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే యూస్ టీడీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ g ఇటు వస్తే మనకి యూ స్క్వేర్ యూ బై జీ హోల్ స్క్వేర్ అని కూడా రాయచ్చు. ఇక్కడ టీడీ స్క్వేర్ ఉంది. సో మనకి టీడీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ యూ బై జీ హోల్ స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అగైన్ మనకి టైమ్ ఆఫ్ డెసెంట్ ఏమొచ్చింది మనకి యూ బై జీ. ఇది మనకి టైమ్ ఆఫ్ డెసెంట్ కి టైమ్ ఆఫ్ డెసెంట్ కి ఫార్ములాస్ సిమిలర్ గానే వచ్చాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఏదైనా బాడీ మనం గ్రౌండ్ నుండి అప్వర్డ్ ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం హైట్ రీచ్ అవడానికి ఎంత టైం అయితే పడుతుందో సేమ్ ఆ మ్యాక్సిమం హైట్ నుండి మళ్ళీ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ కి రీచ్ అవుతున్నప్పుడు కూడా సేమ్ అంతే టైం ఇంటర్వల్ పడుతుంది అన్నది మనం ఇక్కడ ప్రూవ్ చేసాం అన్నమాట. ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ బిట్ అడుగుతాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్. సో మనకి ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేయకపోతేనే మనకి ఆ టైంలో మనకి టైమ్ ఆఫ్ అసెంట్ అన్నది టైమ్ ఆఫ్ డెసెంట్ కి ఈక్వల్ అవుతుంది. ఇన్ కేస్ ఎయిర్ రెసిస్టెన్స్ కానీ మనం కన్సిడర్ చేస్తే, ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈస్ కన్సిడర్డ్ దెన్ టైమ్ ఆఫ్ డెసెంట్ ఈజ్ మోర్ దెన్ టైమ్ ఆఫ్ అసెంట్. సో ఇది మనం ప్రూవ్ చేద్దాం కూడా. ఎందుకు టైమ్ ఆఫ్ డెసెంట్ ఈజ్ మోర్ దెన్ మనకి టైమ్ ఆఫ్ అసెంట్ ఉంటుందా అన్నది కూడా మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏదైనా కన్సిడర్ చేసి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఎప్పుడు డిస్కస్ చేస్తాను అంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం ఆల్రెడీ చెప్పాను కదా, పార్ట్ 2 లో మనం ఇంపార్టెంట్ ఫార్ములా స్టడీ చేస్తాం. సో అప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇదే కండిషన్ ని మనం ఈ ప్రూవ్ చేద్దాం. టైమ్ ఆఫ్ డెసెంట్ ఎందుకు ఉంటుంది ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తున్నప్పుడు అన్నది మనం డెరైవ్ చేసి మరి ఇది ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో ప్రెసెంట్ అనేది థియరీ కాన్సెప్ట్, వెర్టికల్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్ బాడీలో థియరీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకున్నాం. సో దీన్ని బట్టి ఎయిర్ రెసిస్టెన్స్ లేనప్పుడు మాత్రమే ఏ నుండి బికి వెళ్ళడానికి ఎంత టైం ఇంటర్వల్ అయితే పడుతుందో, ఎయిర్ రెసిస్టెన్స్ లేనప్పుడు అంతే టైం ఇంటర్వల్ తో డి నుండి సి కూడా రీచ్ అవుతుంది అనేసి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ ఫార్ములా, time of flight, capital T, the total time spent by the body in air is known as time of flight. So చాలా సింపుల్ డెఫినేషన్ ఇది, అలానే ఫార్ములా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సో టోటల్ టైం స్పెండ్ బై ద బాడీ ఇన్ ఎయిర్ అన్నాడు. సో బాడీ మనం ప్రొజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎయిర్ లో కొంత టైం స్పెండ్ చేసి గ్రౌండ్ కి వచ్చి స్ట్రైక్ అవుతుంది సి అనే పాయింట్ దగ్గరికి. సో ఈ టోటల్ ఎంత టైం ఇంటర్వెల్ అన్నది మనకి పట్టిందో అదంతా కూడా మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం, ఆ టోటల్ టైం ఇంటర్వెల్ ని అన్నాడు. సో దీనికి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ time of ascent and time of descent. సో ఇలా కూడా మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు. దీని ప్రకారంగా ఫార్ములా ఏమవుతుంది, క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీఏ ప్లస్ టీడీ. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వచ్చింది ఇందాక ఫార్ములా మనకి యూ బై జీ, అలానే టైమ్ ఆఫ్ డెసెంట్ కూడా సిమిలర్ గా సేమ్ వాల్యూ మనకు వచ్చింది. ఇది అంతా కూడా ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయంటే ఎయిర్ రెసిస్టెన్స్ కంప్లీట్ గా నెగ్లిజిబుల్ ఉన్నప్పుడే. సో యూ బై జీ ప్లస్ యూ బై జీ అంటే 2u బై జీ. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, 2u బై జీ. ఓకే ఓకే, నెక్స్ట్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. వెలాసిటీ అంటే velocity at a
గివెన్ హైట్. ఓకే, వెలాసిటీ అట్ ఏ గివెన్ హైట్ చూద్దాం. సో ఇప్పుడు కన్సిడర్ ఏ బాడీ ఈస్ projected with some initial velocity u from ground and reaches a certain height, small h, from గ్రౌండ్. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే మనకి వచ్చేసరికి ఏ నుండి త్రో చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అన్నది ఓ అనే పాయింట్ వరకు ట్రావెల్ చేసింది అనుకున్నాం. సో ఓ అనే పాయింట్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ హైట్ గ్రౌండ్ నుండి స్మాల్ హెచ్ అనే హైట్ వరకే ట్రావెల్ చేసింది. డిస్ప్లేస్మెంట్ అనేది గ్రౌండ్ నుండి ఓ అనే పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు స్మాల్ హెచ్ అని కన్సిడర్ చేద్దాం. సో అది మనకు ముందుగా నేను చేసుకునే ఎగ్జంప్షన్. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీరు ఇప్పుడు చూడాల్సింది ఓన్లీ ఫ్రమ్ ఏ టు ఓ వరకే. సో ఏ టు ఓ వరకు చూసినప్పుడు v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ కోస్ టు 2as ఫార్ములా ఉంది కదా, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేసి వెలాసిటీ ఓ అనే పాయింట్కి రీచ్ అవుతున్నప్పుడు వెలాసిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఈ ఫార్ములా అనమాట, వెలాసిటీ అంటే గివెన్ హైట్. సో v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఏదైతే ఉందో అది RHS తీసుకెళ్తే ప్లస్ వస్తుంది కదా. సో మనకి v ఈజ్ ఈక్వల్స్ యూ స్క్వేర్, ఇటుపక్క మనకి 2 ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంతా మనకి -g ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది h. సో పాజిటివ్ y యాక్సిస్ లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా h కింద కన్సిడర్ చేస్తాను. అది మాత్రం మర్చిపోకూడదు, డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంటుంది వెక్టార్ కాబట్టి. సో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ మైనస్ 2gh. సో మనకి v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ యూ స్క్వేర్ మైనస్ 2gh అన్నది మనకి ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అండర్ స్క్వేర్ రూట్ లో ఉంది కాబట్టి ఈ వాల్యూ అన్నది ప్లస్ ఆర్ మైనస్ లో ఉంటుంది. ఇట్ కెన్ బి ఎయిదర్ పాజిటివ్ వాల్యూ ఆర్ నెగిటివ్ వాల్యూ. సో పాజిటివ్ ఎప్పుడు తీసుకోవాలి, అలానే నెగిటివ్ ఎప్పుడు తీసుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి వెలాసిటీ వాల్యూస్ అనేవి 2 వాల్యూస్ వచ్చాయి. 2 వాల్యూస్ ఆఫ్ v ఈస్ అబ్టైన్డ్. సో మనకి పాజిటివ్ ఎప్పుడు తీసుకోవాలి అంటే, పాజిటివ్ వాల్యూ ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే బాడీ అనేది అప్వర్డ్ మోషన్ లో ఉన్నప్పుడు మనం వెలాసిటీస్ ని పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. అలానే నెగిటివ్ వాల్యూ ఎప్పుడు కన్సిడర్ చేయాలి, బాడీ అన్నది మనం డౌన్వర్డ్ మోషన్ లో ఉన్నప్పుడు మనం ఈ సైన్ కన్వెన్షన్ కన్సిడర్ చేయాలి. సో మనకి వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బాక్స్. సో వెలాసిటీ అన్నది మనకి వెక్టార్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా మనం ఈ మోషన్ అండర్ గ్రావిటీ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు, అదే బాడీ ప్రాజెక్టెడ్ వెర్టికల్ అప్వర్డ్స్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయాలి. అలా చేస్తేనే మనకి ఫైనల్ ఆన్సర్ అన్నది మనం అనుకున్నట్టు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ అన్నది కరెక్ట్ గా మనం చూస్ చేసుకోగలుగుతాం. సో దీన్ని బట్టి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ అన్నది మాత్రం ఒక పర్టికులర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ లో, ఓకేనా, ప్లేన్ లో పర్టికులర్ హారిజాంటల్ ప్లేన్ లో మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ అనేవి ఇప్పుడు కూడా సేమ్ గానే ఉంటాయి. సో ఇక్కడ అందుకే ఈ టాప్ అండర్ స్క్వేర్ రూట్ లో ఉండే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ మనం కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఒక వాల్యూ న్యూమరికల్ వాల్యూ ఏదో ఒకటి వస్తుంది కదా, అది మనకు మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో ఆ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ప్లేన్ లో సేమ్ గానే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. బట్ మనకి ఇది ప్లస్ ఆర్ మైనస్ ఏంటంటే డైరెక్షన్ మాత్రం చేంజ్ అవుతుంది. ఎందుకంటే అప్పర్ ప్రొజెక్షన్ లో మనం ఉన్నప్పుడు వెలాసిటీస్ ఏ సైన్ కన్వెన్షన్ వాడాలని చెప్తాను, పాజిటివ్ వాల్యూస్. మరి అదే బాడీ అన్నది మళ్ళీ ఆ ట్రాజెక్టరీ ట్రావెల్ చేశాక మళ్ళీ ఈ సేమ్ పాయింట్ ఓ అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఓ డాష్ అనే పాయింట్ కి మళ్ళీ అది సేమ్ ప్లేన్ ని మళ్ళీ క్రాస్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తుంది. సో సేమ్ ప్లేన్ మళ్ళీ క్రాస్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ఓ డాష్ కి ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందంటే -v అనే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ పాజిటివ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి వెలాసిటీ మనకి వెక్టర్ కాబట్టి డైరెక్షన్స్ ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటి అప్వర్డ్ మోషన్ కి, ఇంకోటి డౌన్వర్డ్ మోషన్ కి అనమాట. అది దీని కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. 7th వన్, వెలాసిటీ at a given time. వెలాసిటీ at a given time ఎంతో చూద్దాం.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పర్టికులర్ పాయింట్ మనం ఈ పర్టికులర్ పాయింట్ ఓ అనేది కన్సిడర్ చేద్దాం. సో ఏ నుండి ఓకి ట్రావెల్ చేసేసరికి టీ అనే టైం ఇంటర్వల్ పట్టిందనేసి మనం టైం ఇంటర్వల్ కన్సిడర్ చేద్దాం. సో కన్సిడర్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ with some initial velocity u from the ground to reach point O in time స్మాల్ టీ. సో ఒక బాడీ అనేది మనం ప్రొజెక్ట్ చేస్తాం ఇనిషియల్ వెలాసిటీ తో గ్రౌండ్ మీద నుంచి. సో ఆ బాడీ అనేది ఓ అనే పాయింట్ రీచ్ అవడానికి టైం టీ అనేది పట్టింది అనుకున్నాం. ఆ పర్టికులర్ టైంలో ఓకేనా, పర్టికులర్ టైం ఓ అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ ఎంత. సో ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం ప్రీవియస్ దాంట్లో, అది వెలాసిటీ అంటే గివెన్ హైట్. సో బాడీ అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాడు, పర్టికులర్ హైట్ అనేది నోన్ వాల్యూ కింద ఇచ్చేస్తాడు. ఆ హైట్ పర్టికులర్ హైట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇందాక v ప్లస్ ఆర్ మైనస్ √u² - 2gh అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఏంటంటే వెలాసిటీ అన్నది ఎప్పుడైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ లో కానీ మనకి ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేయమని అడిగితే అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటో చూద్దాం. సో ఫ్రమ్ మనం ఇప్పుడు చూడాల్సిన పాయింట్ ఏంటి, ఏ టు ఓ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో v = u + at అనే ఫార్ములా ఉంది. దీని ప్రకారంగా మనం వెలాసిటీ అనేది ఒక పర్టికులర్ టైంలో టోటల్ మోషన్ లోని ఓకేనా ఎక్కడో పర్టికులర్ టైం దగ్గర మనకి వెలాసిటీ అడుగుతాడు. దానికి మనకి క్యాలిక్యులేట్ చేయడానికి v = u - g × t. సో ఇందులో మళ్ళీ 2 కేసెస్ ఉన్నాయి ఓకేనా. సో మనకు వచ్చే పర్టికులర్ టైం దగ్గర వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా. సో కేస్ 1 ఏంటంటే ఇఫ్ టైం ఈ పర్టికులర్ టైం అన్నది టైం ఇంటర్వల్ అన్నది లెస్ దెన్ u/g అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ కన్నా తక్కువ ఉన్నట్టయితే దట్ ఈస్ u ఈజ్ మోర్ దెన్ gt. సో అప్పుడు ఇది ఏమవుతుంది, u - gt ఈజ్ అండ్ gt LHSకి వచ్చేస్తే -gt అవుతుంది మోర్ దెన్ 0. సో u - gt అంటే ఇందాక ఏమనుకున్నాం, వెలాసిటీ వాల్యూస్ అనేవి మనకి 0 కన్నా ఎక్కువ ఉంటే మనం తీసుకోవాల్సింది మనకి ఇక్కడ చెప్తున్నాడు 0 కన్నా మనకి ఎక్కువ ఉంటుంది వెలాసిటీ వాల్యూస్ అన్నవి అంటున్నాడు. అంటే పాజిటివ్ వాల్యూసే కదా. సో పాజిటివ్ వాల్యూస్ ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే అప్వర్డ్ మోషన్ లో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, అప్వర్డ్ మోషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డౌన్వర్డ్ మోషన్ లో చూద్దాం. డౌన్వర్డ్ మోషన్ లో ఇందాక మనం ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంప్షన్ చెప్పేసాను ప్రీవియస్ చేస్తున్నప్పుడు. జస్ట్ అజంప్షన్ చేసుకోండి, అప్వర్డ్ మోషన్ లో వెలాసిటీ పాజిటివ్ వాల్యూస్, డౌన్వర్డ్ మోషన్ లో వెలాసిటీ నెగిటివ్ వాల్యూస్ అని. అవి ఎలా వచ్చాయో మనకి ఇప్పుడు వెలాసిటీ అంటే గివెన్ టైం ఇంటర్వల్ కన్సిడర్ చేశాక మనం ప్రూవ్ చేస్తున్నాం కూడా ఆల్రెడీ. సో ఇప్పుడు చూసినట్టయితే కేస్ 2 ఏమవుతుంది, ఇఫ్ టైం ఈ టైం ఏదైతే ఉందో పర్టికులర్ అట్ గివెన్ టైం ఇంటర్వల్ అన్నాడు, ఈ టైం ఇంటర్వల్ అన్నది మోర్ దెన్ u/g ఉంది. ఓకే, సో ఈ కండిషన్ లో మనకి వెలాసిటీ వాల్యూస్ ఏమవుతుందో చూద్దాం. అంటే ఆల్రెడీ ఇచ్చిన గివెన్ టైం అన్నది అది టైమ్ ఆఫ్ ఎసెంట్ కన్నా ఎక్కువ ఉంది. అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ కన్నా ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి, ఆ బాడీ అనేది బి అనే పాయింట్ ని క్రాస్ అయిపోయి ఆల్రెడీ D2C అనే ప్లేన్ లో ఉంది. ఈ పర్టికులర్ ప్లేన్ లో ఎక్కడో మనకి ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ D2C పాయింట్స్ మధ్యలో ఆ బాడీ అనేది ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంది గ్రౌండ్ మీదకి. సో ఆ టైం ఇంటర్వల్ అనేది టైమ్ ఆఫ్ ఎసెంట్ కన్నా ఎక్కువ ఉందని చెప్తున్నాడు. సో ఈ కండిషన్ లో ఏమవుతుంది మనకి u is less than gt. So u minus gt is less than 0. u minus gt అంటే అగైన్ మనకి ఏమవుతుంది, వెలాసిటీ is less than 0 అంటున్నాడు. సో 0 కన్నా వెలాసిటీ వాల్యూస్ మనకి తక్కువ ఉంటాయని చెప్తున్నాడు. 0 కన్నా తక్కువ ఉన్నాయంటే మనకి ఏ వాల్యూస్ వస్తున్నాయి, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఆ బాడీ అనేది ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు, డౌన్వర్డ్ మోషన్ లో ఉన్నట్టు. సో డౌన్వర్డ్ మోషన్ లో మనం తీసుకోవాల్సింది వెలాసిటీ వాల్యూస్ ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. అదే అప్వర్డ్ మోషన్ లో వెలాసిటీకి మనకు వచ్చేవన్నీ పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం అందుకే వెలాసిటీ అనేది అప్వర్డ్ మోషన్ లో పాజిటివ్ వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. సో సమ్స్ చేసేటప్పుడు మ్యాగ్నిట్యూడ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు, రెండు కూడా ఒక పర్టికులర్ ప్లేన్ లో సేమ్ గానే ఉంటది. మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఓ అన్నది O' ఈ సేమ్ ప్లేన్ చూసినట్టయితే మనకి ఎప్పుడు కూడా
మ్యాగ్నిట్యూడ్ సేమ్ గా ఉంటాయి. బట్ మనకు అప్వర్డ్ మోషన్ లో ఇక్కడ వెలాసిటీ క్యాపిటల్ వి అని తీసుకుంటే, డౌన్వర్డ్ మోషన్ లో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వచ్చే వెలాసిటీ ఇవన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ లోనే తీసుకోవాలి. సో అందుకే ఈ పాజిటివ్ అనేది మనకి కన్సిడర్ చేసి ఆ వాల్యూస్ కూడా ఎప్పుడు ఏం తీసుకోవాలన్నది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, లాస్ట్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. 8th one, time taken to attain a given height. సో మనం మళ్ళీ అగైన్ ఓ అనే పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఒక పర్టికులర్ హైట్ హెచ్, స్మాల్ హెచ్ అన్నది రీచ్ అయింది అనుకుందాం. ఆ పర్టికులర్ హైట్ రీచ్ అవడానికి ఆ బాడీకి ఎంత టైం ఇంటర్వల్ పట్టిందంటే లెట్ ఇట్ బి టీ. ఓకేనా? సో ఇప్పుడు మనం థియరీ రాద్దాం. అగైన్ కన్సిడర్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ with initial velocity small u from the ground to reach point O at height small h in time t, small t. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఒక బాడీ మనం ప్రొజెక్ట్ చేసాం. ఆల్రెడీ హెచ్ అనే హైట్ రీచ్ అవడానికి ఎంత టైం అన్నది పట్టిందో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో మీరు ఇప్పుడు చూడాల్సింది అగైన్ ఫ్రమ్ ఏ టు ఓఏ మనం కన్సిడర్ చేద్దాం. సో ఏ టు ఓ మనం కన్సిడర్ చేసినట్టయితే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో s is equals to ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది. ఎందుకు ఇదే కన్సిడర్ చేశారంటే టైం కి అలానే డిస్టెన్స్ కి మనకు ఉండే సింపుల్ ఫార్ములా ఇది ఒక్కటే మనకి. సో s is equals to పాజిటివ్ y యాక్సిస్ లో మనం డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ప్లస్ h అని కన్సిడర్ చేయాలని ఇందాకే మనం డిస్కస్ చేసాం. సో ఇనిషియల్ వెలాసిటీ అప్పర్ ప్రొజెక్షన్ లో u ఇంటూ టైం వాల్యూ అలానే o కి రీచ్ అవడానికి టైం వాల్యూ t అనుకున్నాం. హాఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వెర్టికల్ ప్రొజెక్టెడ్ అప్పర్ మోషన్ లో మైనస్ g అనుకున్నాం. అగైన్ టైం వాల్యూ t స్క్వేర్. సో h is equals to ut మైనస్ హాఫ్ gt స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ ఫార్ములాలో h is equals to 2ut మైనస్ gt స్క్వేర్ బై 2 అని రాద్దాం. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనకి ఏమవుతుందంటే 2h is equals to 2ut మైనస్ gt స్క్వేర్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో నేను టోటల్ గా మైనస్ తో మల్టిప్లై చేస్తాను. మైనస్ 2h is equals to మైనస్ 2ut ప్లస్ gt స్క్వేర్. సో ఇప్పుడు gt స్క్వేర్ మైనస్ 2ut మైనస్ వస్తే ప్లస్ 2h is equals to 0. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే ఫార్మాట్ లో ఉంది, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ లో మనకు ఉండే వాల్యూ మనకి ఎక్స్ వేరియబుల్ ఏముంది, టైం అని ఉంది. సో ఈ టైం వాల్యూ కదా మనం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. టైం టేకెన్ బై ద బాడీ టు అటైన్ గివెన్ హైట్ అంటే ఏ నుండి ఓకి వెళ్తున్నప్పుడు ఎంత టైం అన్నది పట్టిందో అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే టీ అనే వేరియబుల్ క్యాలిక్యులేట్ చేయాలి. మిగతా జీ అలానే ఇక్కడికి వచ్చే మైనస్ 2u అండ్ 2h అనేవి మనకి ఏబిసి అనేవి కోషియంట్స్ అవుతాయి. సో మనకి ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమవుతుంది ప్లస్ g. నెక్స్ట్ కోషియంట్ b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2u, కోషియంట్ c ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2h. సో మనకి ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ తెలుసు, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇందులో మైనస్ b వాల్యూ ఎంత మైనస్ 2u ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ మైనస్ 2u హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ ఎంత g, c వాల్యూ 2h హోల్ బై 2 ఇంటూ a వాల్యూ ఎంత g. సో మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి 2u ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్, దీంతో మనకి ఇంకా అవసరం లేదు.
సో మైనస్ 2u హోల్ స్క్వేర్ అంటే 4u స్క్వేర్ మైనస్ 4 2 8 కాబట్టి 8gh హోల్ బై 2g. సో 2u ప్లస్ ఆర్ మైనస్, సో ఇక్కడ రెండుట్లోని మనకు అబ్జర్వ్ చేసినట్టయితే 4 మనకి కామన్ తీసేయచ్చు, u స్క్వేర్ మైనస్ 2gh బై 2g. సో ఇందులో అగైన్ మనకి √4 అలాగే ఇక్కడ మనకి ఉంది కాబట్టి ఇది √4 and 2 కాబట్టి ఇది కూడా మనం బయటికి తీసేయచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 2 √u స్క్వేర్ మైనస్ 2gh బై హోల్ బై 2g. అన్నిట్లోనే మనకి 2 కామన్ గా ఉంది కాబట్టి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమైంది, మనకి u ప్లస్ ఆర్ మైనస్ √u స్క్వేర్ మైనస్ 2gh హోల్ బై g అనే ఫార్ములా వచ్చింది. సో మనకి time taken to attain a given height formula t is equals to u plus or minus √u square minus 2gh by g అనే ఫార్ములా మనం అబ్టైన్ చేసాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ u ప్లస్ ఆర్ మైనస్ అన్నాడు. సో ప్లస్ ఎప్పుడు వాడాలి మైనస్ ఎప్పుడు వాడాలి అన్నది మనకి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఫార్ములా t ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఆర్ మైనస్ √u స్క్వేర్ మైనస్ 2gh బై g వచ్చింది. సో టైం t1 వాల్యూ u మైనస్ √u స్క్వేర్ మైనస్ 2gh బై g అనే ఫార్ములా ఫస్ట్ కన్సిడర్ చేద్దాం. t1 టైం ఇంటర్వల్. ఈ t1 టైం ఇంటర్వల్ ఎప్పుడు తీసుకోవాలంటే అప్పర్ మోషన్ లో మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ టైం వాల్యూస్ మనకి 2 టైం వాల్యూస్ వస్తున్నాయి, ఒకటి ప్లస్ లోని ఒకటి మైనస్ లోని. నెక్స్ట్ t2 టైం ఏమొచ్చింది మనకి u మైనస్ వాల్యూకి ఆల్రెడీ కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకో వాల్యూ ప్లస్ ఒకటి ఉంది కాబట్టి u ప్లస్ √u స్క్వేర్ మైనస్ 2gh బై g. ఈ వాల్యూ ఇప్పుడు మనం కన్సిడర్ చేయాలంటే సేమ్ అప్వర్డ్ మోషన్ అంటే అసెంట్ లో ఆల్రెడీ మనకి o అనే పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు t అనే టైం t1 టైం కి అక్కడ మనకు ఆల్రెడీ రీచ్ అయింది. ఇది t1 టైం అవుతుంది ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేసినారు. సో మళ్ళీ ఆ బాడీ అన్నది అగైన్ అసెంట్ అయిపోయిన తర్వాత మ్యాగ్జినైట్ రీచ్ అయిన తర్వాత బాడీ మళ్ళీ అగైన్ టువర్డ్స్ ద గ్రౌండ్ మనకి ట్రావెల్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ ఓ అనే పాయింట్ ని మళ్ళీ అది క్రాస్ చేసుకొని ఇక్కడ ట్రావెల్ చేస్తుంది. ఓ డాష్ అనే పాయింట్ ని క్రాస్ చేసుకొని ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదింటి మళ్ళీ ఓ డాష్ కి ఎంత టైం ఇంటర్వల్ పట్టింది అంటే t2 టైం ఇంటర్వల్ పట్టినట్టు. సో ఈ t2 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఓ డాష్ కి రీచ్ అవుతున్నప్పుడు ఏ నుండి ఓ డాష్ కి రీచ్ అవుతున్నప్పుడు టైం ఇంటర్వల్ t2 అనేది మనం ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మనకి బాడీ అనేది డౌన్వర్డ్ మోషన్ ఉన్నప్పుడు మనకి వచ్చే టైం ఫార్ములా అనమాట. పర్టికులర్ హైట్ దగ్గర వచ్చే టైం వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి టైం ఎలాప్స్డ్ బిట్వీన్ 2 ఇన్స్టెంట్స్ ఆఫ్ టైం t1 అండ్ t2 అన్నది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 టైం ఇంటర్వల్స్. మనకి టైం ఎలాప్స్డ్ బిట్వీన్ 2 ఇన్స్టెంట్స్ ఆఫ్ టైం అంటే మీనింగ్ ఏంటి, ఏ అనే పాయింట్ దగ్గర నుండి ఓ డాష్కి వస్తున్నప్పుడు టైం t2 వాల్యూ అని చెప్పాను, అలానే ఏ నుండి బాడీ అనేది ఓ అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు t1 వాల్యూ అని చెప్పాను. సో ఓ నుండి ఓ డాష్ కి ఎంత రిమైనింగ్ టైం ఇంకా గాల్లో ఉన్నదో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఏ నుండి ఓ డాష్ కి ఎంత అయితే టైం ఇంటర్వల్ వచ్చిందో ఆ t2 నుండి ఈ ఏ నుండి ఓకి ట్రావెల్ చేస్తున్నప్పుడు t1 టైంకి వెళ్ళింది కదా, దీన్ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి మనకి రిమైనింగ్ ఓ నుండి ఓ డాష్ కి మనకి ఎంతసేపు అది బాడీ అనేది గాల్లో ఉందో ఎంతసేపు మనకి టైం స్పెండ్ చేసిందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దీని నుండి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ప్లస్ లో ఉంది, రిమైనింగ్ మనకి ఇక్కడ మైనస్ లో ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ u అన్నది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా రిమైనింగ్ ఏముంది 2/g √u స్క్వేర్ మైనస్ 2gh. సో మనకి వచ్చే టైం ఎలాప్స్డ్ బిట్వీన్ 2 ఇన్స్టెంట్స్ ఆఫ్ టైం ఫార్ములా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో టోటల్ గా మనకి టైం టేకెన్ టు ఎటైన్ గివెన్ హైట్ ఫార్ములా అయితే మనకి ఇది ఈక్వేషన్ అన్నమాట. సో ఇది మనకి కావాల్సిన థియరీ క్లాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఫార్ములాస్
ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ కొన్ని మనకి అక్కడ షార్ట్ కట్ లో చాలా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు ఏంటంటే ఇది ఏదైతే చెప్పానో థియరీ క్లాస్, ఇది బాగా అర్థమైతే గానీ మనం అది ప్రాబ్లమ్స్ మీద యూజ్ చేయడానికి మనకి అవ్వదు. సో ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.